ఈరోజు లంచ్‌లోకి టమాటో రైస్ చేశాను ప్రెషర్ కుక్కర్‌లో. అదెలా చేశానో చూపిస్తాను. 1 గ్లాస్ అరౌండ్ 160 ఎంఎల్ రైస్ తీసుకున్నాను. నాకు టమాటో రైస్‌లోకి సోంపు నచ్చుతుంది. అందుకని సోంపేస్తున్నా బిర్యానీ దినుసులతో పాటు. ఒక ఆనియన్, 2 టమాటాలు, కొంచెం పుదీనా, కొత్తిమీర అయిపోయింది. అందుకని జస్ట్ పుదీనా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఘీ, 2 టేబుల్ స్పూన్ పీనట్ ఆయిల్ వేస్తున్నాను. మసాలా దినుసులు, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేగాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. పచ్చివాసన పోయాక టమాటాస్ వేసుకున్నాను. టమాటాస్ బాగా వేగాక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ, గరం మసాలా వేయాలి. కాకపోతే నా దగ్గర అయిపోయింది. అందుకని నేను సింధీ బిర్యానీ మసాలా వేశాను. బాగా మిక్స్ చేసుకొని కొంచెం పుదీనా వేస్తున్నా. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. టమాటో రైస్‌లోకి పీస్ బావుంటాయి. అందుకని కొంచెం ఫ్రోజన్ పీస్ వేస్తున్నాను. ఇప్పుడు 1 ½ కప్పు వాటర్ వేసుకుంటున్నా. వాటర్ బాగా మరిగాక ఇందులోకి నానబెట్టుకున్న రైస్ వేసుకున్నా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని వితౌట్ విజిల్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక సిమ్‌లో పెట్టుకొని ఎయిదర్ 1 విజిల్ ఆర్ 6-7 మినిట్స్ ప్రెషర్ కుక్ చేస్తే సరిపోతుంది. టమాటో రైస్‌లోకి ఎగ్స్ బావుంటుంది. అందుకని ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నా. అలాగే కర్డ్ రైతా చేస్తున్నా. కర్డ్ విత్ ఆనియన్స్. ఆఫ్టర్ 6-7 మినిట్స్ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే రైస్ ఇలా వచ్చింది. అసలు అడుగంటలేదు. రైస్ కూడా బ్రేక్ అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగొచ్చింది. సర్వ్డ్ విత్ ఎగ్ అండ్ రైతా. ఒట్టిగా తిన్నా కూడా చాలా బావుంది. టమాటో రైస్ గోస్ వెల్ విత్ ఎగ్ అండ్ రైతా. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.